గారిని గెలిపించాలని వాళ్ళ వనపర్తి పట్టణంలోని 26వ వార్డులో బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ చేసినటువంటి హామీల మోసాన్ని ప్రతి ఒక్క ఇంట్లో మహిళలందరూ కూడా తిట్టుకొని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అబద్ధాల ప్రచారాలకు మేము మోసపోయినాం. దాని ద్వారా ఇవాళ తెలంగాణనే కాదు మొత్తం యావత్ మహిళా లోకం కూడా మోసపోయింది. వాళ్ళు ఇస్తానన్నటువంటి కళ్యాణ లక్ష్మి 1 తులం బంగారు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, అట్లే ప్రతి ఆడబిడ్డ చదువుకున్న ఆడబిడ్డకు స్కూటీ ఇస్తున్నారు, ఆ స్కూటీలు ఇవ్వలేదు. ఉచితంగా ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇలాంటి మోసాలు చేసిన కాంగ్రెస్ని ఇంకా మేము మళ్ళీ క్షమించేదే లేదు, వారికి ఓటేసేది లేదని చెప్పి ప్రతి ఇంటి ఆడబిడ్డ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటూ మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే రావాలి, సారే రావాలి, కారు గెలవాలనే నినాదంతోనే ఇవాళ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు మనకి ఒక సందేశాన్ని ఇస్తారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వర్గానికి సమన్వయకర్తగా కేసీఆర్ గారి నాయకత్వంలో పంపించారు. రేపు జరగబోయే 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 100% మా అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన 4 నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 420 దౌర్భాగ్యమైనటువంటి హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజలు, రైతులు అందరూ కూడా అన్ని శ్రేణుల్లో కూడా అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గ్రామాలకు వెళ్ళినా, మేము గ్రామాలు కానీ ఇక్కడ టౌన్లో ఈరోజు 26 వాళ్ళు తిరుగుతున్నాం. స్వచ్ఛందంగా ప్రజలు మేమే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారిని రక్షించుకుంటాం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ విధంగా ప్రజలందరూ కూడా మమేకమవుతున్నారు. మా యొక్క బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ యొక్క చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలపైన కసికొద్దిగా పనిచేయాలి, మళ్ళీ అధికారంలో రావాలి, రాబోయే రోజుల్లో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామన్న ఉద్దేశంతో ఏదైతే నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో వనపర్తి టౌన్ కానీ, వనపర్తిలో ఉన్నటువంటి మండలాలు కానీ అన్నీ సుభిక్షంగా మంచి అందచందాలతో గ్రామాలు తయారైనాయి. ఆకుపచ్చ తెలంగాణగా, ఆకుపచ్చ వనపర్తిగా మారింది. అలాంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి అంత చీడపురుగులాగా ఎక్కడ కరెంటు లేక, నీళ్లు లేక, నిధులు లేక అన్న విధంగా పోతుంది. కాబట్టి అందుకే ఖచ్చితంగా రేపు జరగబోయే 13వ తారీఖున ఎన్నికల్లో కారు పైన భారీ మెజార్టీతో వనపర్తి నియోజకవర్గం ఇస్తామని ప్రజలందరూ, మా కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు. ప్రజానీకానికి ఈరోజు మేడే శుభాకాంక్షలు. మరి గత వారం రోజులుగా మేము వనపర్తి పట్టణంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి విద్యావేత్త, మరి మేధావి, మరొక పోలీసు ఐపీఎస్ ఆఫీసరు, ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఆచితూచి మరి వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తానంటే మరి పార్లమెంటులో యొక్క భావాన్ని ఈరోజు ఓట్ల రూపంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నిరంజన్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఓటేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.